శ్రీనివాస్ గారు. ఆ దిశగా మా పార్టీ కూడా అదే చెప్పింది. మా పార్టీ కేటీఆర్ గారు అదే చెప్పారు, శాస్త్రీయంగా జరగాలి, బీసీ మనోభావాలతో ఆడుకోవద్దు, బీసీలకు ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో దానికోసం కొట్టాడమని చెప్పి మాకు విడగొచ్చింది కాబట్టి అసెంబ్లీలో మేము పోసెత్తినాం. సో అసెంబ్లీలో కాదు, ప్రజల మధ్యలో మా అవకాశం ఇచ్చినటువంటి డెఫినెట్ గా మేమందరం ముందుంటాం. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాం, ఏ ఉద్యమం చేపట్టినడున్నా మొక్కుబడి చేయకూడదు. ఉద్యమం డెఫినెట్ గా జంతర్ మంతర్ దగ్గర రాము, డెఫినెట్ గా ప్రభుత్వ పెద్దల దగ్గరికి, మోడీ దగ్గరికి వెళ్దామా, రాము దగ్గరికి పోదామా, ఆ దిశగా పోతేనే డెఫినెట్ గా మీకు ఈ యొక్క సమస్య పరిష్కారం కానీ ఆ దిశగా మీరు అడుగులు వేయాలని చెప్పేసి మా వంతు సహకారం ఎప్పటికీ ఉంటుందని చెప్పేసి మరొకసారి చేసి చెప్పుకుంటూ డెఫినెట్ గా చివరి వరకు మేము పోరాటం చేస్తాము. మధ్యలో ఎక్కడో ఆగకుండా ఆ భావి తరానికి బంగారు భవిష్యత్తు దిశగా మీరు అడుగులని చెప్పి మనసు జై బీసీ. దయచేసి దీంతో పాటుగా ఈ డిమాండ్తో పాటుగా కామారెడ్డి డిక్లరేషన్ అంటే ఓన్లీ 42% కాదు, వాళ్ళు 42% కాంట్రాక్ట్ల రిజర్వేషన్ ఇస్తామన్నారు. డిమాండ్ ఒకటి. దీంతో పాటుగా అవన్నీ కూడా ఏమైనా ప్రభుత్వంగా డిమాండ్ చేయాలి. మందు ఓకే, దాంతో పాటు మన డిమాండ్ అవి కూడా చేయాలని చెప్పాలి. ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇస్తారు, రకరకాలు ఉన్నాయి కదా అని చెప్పి సందర్భంగా అనాలి. ఖచ్చితంగా మేము దాని ముందు తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు మాజీ మంత్రి వర్యులు శ్రీనివాసరావు గౌరవ పెద్దలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, బీసీ సంఘాల నుంచి మరి పెద్దలు ఆర్ కృష్ణ గారు, జాదవ శ్రీనివాస్ గౌడ్ గారికి, మా శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ మంత్రి వర్యులు కమలాకరణ గారు, మధ్యరాజు రవిచంద్ర గారు, నారాయణ గారు, లింగయ్య యాదవ్ గారు, కాలేరు వెంకటేశ్వర గారు, పెద్దలందరూ ఈరోజు కేటీఆర్ గారిని మరి బీసీ సంఘాల పెద్దలు కలవడానికి వచ్చినటువంటి సందర్భంలో నేను ప్రధానంగా 3-4 అంశాలు. ఒకటి, మా పార్టీ పరంగా సపోర్ట్ చేయడం అంశం ఒకటైతే, రెండవది తిరిగి బల్లాకొద్ది అధికారంలోకి మేమే వస్తాం, ఆ విషయాన్ని మీరు కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సామాజిక ఉద్యమాలు చరిత్రలో జరిగినాయి. మీరు కూడా కొన్ని పోరాటాలు చేశారు. కానీ జరుగుతున్నటువంటి మోసాన్ని మేము కనిపెట్టడమే కాకుండా నిండు శాసనసభలో నిలదీసి ఇది మోసం అని చెప్పినటువంటి, రెండోది సంపూర్ణమైనటువంటి మద్దతు కూడా ఇచ్చాం. కానీ దాని తర్వాత జరిగిన పరిణామాలను పాలాభిషేకాలు చేశారు. ఇంకే ఏదో పెద్ద ఆకాశం నుంచి చంద్రబాబుని తీసుకొచ్చినట్టు మీరే మాట్లాడినటువంటి సందర్భాలను కూడా చూసినాం. మా మద్దతు ఇస్తాం, కానీ సిన్సియర్గా ఉంటే పోరాటం చేస్తాం. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బీసీని పైకి తీసుకొస్తాం. ఈరోజు ఎన్టీ రామారావు గారి తర్వాత అత్యంత ప్రాధాన్యతనిచ్చింది కేసీఆర్ గారు. మాకు వచ్చిన 10 రాజ్యసభలో 5 మందికి రాజ్యసభ ఇచ్చింది కేసీఆర్ గారు. మీరు ఒకసారి బండ ప్రకాష్ నుంచి పోల్చుకొని మా లింగయ్య యాదవ్ గారు కానీ, మధ్యరాజు రవిచంద్ర గారు, కేశవరావు గారు, డి శ్రీనివాస్ గారు, మాకున్న సంఖ్యలో 5 ఇచ్చింది మేమే. రెండోది, రాష్ట్రంలో మంత్రివర్గంలో 4 ఉన్నాం మేమే. ఆ రోజు జిల్లా పరిషత్లు కానివ్వండి, మార్కెటింగ్ లో కూడా ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చి ఇచ్చింది కూడా మేమే. రెండోది, 2 ప్రధానమైనటువంటి శాసనసభ, శాసన మండలి. మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడితే పెద్దలు మధుసూదనాచారి గారు ఆ నిండు శాసనసభలో గంభీరంగా కూర్చున్నటువంటిది కూడా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో. ఒక ఉద్యోగిగా నిరంతరం పోరాటం చేసి
తెలంగాణ ఉద్యమంలో వారి యొక్క పాత్రని దృష్టిలో ఉంచుకొని స్వామి గౌడ్ గారు కూడా ఆ శాసన మండలి చైర్మన్గా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. మేము ఎప్పుడు సంపూర్ణమైనటువంటి కార్యక్రమాలు చేస్తాం. బీసీల బడ్జెట్ కేసీఆర్ గారు పెట్టింది ఎంత, కుల వృద్ధుల మీద కేసీఆర్ గారు పెట్టింది ఎంత, ఈ ప్రభుత్వం పెట్టింది ఎంత. మనము విద్యా ఉద్యోగాలతో పాటు 42% కామారెడ్డి డిక్లరేషన్ అని సిద్ధిరామయ్య ముఖ్యమంత్రి తీసుకొచ్చి ఇక్కడ అనౌన్స్ చేసినప్పుడు మనం ఒకవైపుననే పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నాం. రెండో వైపున వాళ్ళు బడ్జెట్ 20,000 కోట్లు పెడతామన్నారు. ఆ విషయాన్ని మనం మాట్లాడలేకపోతున్నాం. ఒకటి. రెండోది పునరుద్ధరణను ప్రోత్సహిస్తామన్నారు. దాన్ని కూడా మరి సర్వనాశనం చేసింది కూడా వాళ్ళే. ఆ విషయం కూడా మనం మాట్లాడతలేము. ప్రతి సంవత్సరం మరి బడ్జెట్ కేటాయింపులు కూడా 1,00,000 కోట్లు పెడతామని చెప్పింది. పెట్టిండ్రా? ఆ విషయం. రెండోది మేము టీవీలో సోషల్ మీడియాలో చూసినప్పుడు ఏదైతే బీసీ ఉద్యమాన్ని నడిపేయడానికి ముందున్నటువంటి మీరే డిఫరెంట్గా మాట్లాడుతున్నారు. ఒకళ్ళేమో ప్రభుత్వానికి పక్షంగా మాట్లాడుతున్నారు, రెండోదేమో పాలాభిషేకాలు చేస్తున్నారు. ఏం 42% రిజర్వేషన్ చట్టసభలో శాసనసభలో ప్రవేశపెట్టి ఇంటిరాములో పెట్టలేదు. ఏమైంది? ఏమన్నా రిపోర్ట్ ఇచ్చిందా? ఏమన్నా తిరిగిరా? అది అడిగినామా మనం? ఏదో అల్లావుద్దీన్ అద్భుత జీవం ఆయన ముఖ్యమంత్రి చూపించిండు అని చెప్తున్నాం మనం. అన్ని ప్రాసెస్ అంతా తప్పు. ఓటి అసెంబ్లీలో తీర్మానం చేసింది చాలా మంది ముఖ్యమంత్రులు చేసింది. గవర్నర్ కు చాలా మంది పంపించారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కేసీఆర్ గారు 24% ఉంటే 37% చేయమని పంపించారు. ఇవన్నీ జరిగినటువంటి ప్రాసెసే. కాబట్టి నేను ఒకటే, తప్పకుండా ఈ 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ ఇది కూడా కాదు. తెలంగాణలో భూకంపం సృష్టిస్తే తప్ప ఎప్పుడు దిగి రాడు. ఆ భూకంపం సృష్టించాలంటే తెలంగాణ లాంటి ఉద్యమం రాబోతుంది. అది గుర్తుంచుకోండి. కాబట్టి నేను దయచేసి మా పార్టీ పరంగా మేమున్నాం. నేను అడుగుతా, ఈరోజు రాజకీయంలో రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయండి? మేమున్నాం, కాంగ్రెస్ ఉన్నాం, బీజేపీ ఉన్నాం, ఇంకా చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి. మా దగ్గర ఉన్నటువంటి బీసీ లీడర్షిప్ ఎవరైనా ఉందా? 50 మంది స్టాల్వర్డ్స్ వెళ్తారు ఇళ్ళకి. మా యువకులు ఉన్నారు. అంతా విద్యార్థి ఉద్యమం మా గెలుసీను చూస్తారు కదా, ఎప్పుడు పోలీస్ స్టేషన్ లేదు. ఇట్లా బాలరాజ్ యాదవ్ ఉన్నాడు, ఇట్లా చాలా మంది, ఉపేందర్ ఉన్నాడు, ఎంతమంది ఉన్నారు. మా దగ్గర ఉన్న శక్తి పార్టీకి ఉందా? ఎవరికైనా ఉందా? లేనే లేదు. కాబట్టి కేసీఆర్ గారు 10 ఏళ్ల నుంచి మమ్మల్ని ఇట్లా అడుక్కోమని చెప్పలే. మేము అడుక్కునేదాకా ఆయన అవకాశం ఇయ్యలే. అందరినీ సమానంగా చూడటమే కాకుండా ఏ తెలంగాణ భూభాగంలో బీసీ సమాజం ఎక్కున్నదో వాళ్ళని అందరం ఎక్కించేటువంటి ప్రయత్నం జరిగింది. ఇంత పెద్ద గ్రేటర్ హైదరాబాద్ గుండెకే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి 2 సార్లు మేయర్ ఇచ్చింది బీసీలకే. హైదరాబాద్ ఇంత గుండెకాయ మేయర్ పదవి 2 సార్లు బీసీలకే ఇచ్చింది. ఆర్టీసీ చైర్మన్ ఇచ్చాడు. కాబట్టి సంపూర్ణమైనటువంటి కార్యక్రమాలు కేసీఆర్ గారు చేశారు. చదువు పెరగడేమో మూలానే కదా తెలివితేటలు పెరిగినాయి. పిల్లలు అడుగుతున్నారు కదా ఈరోజు మనని గ్రామాలలో. తెలంగాణ బీసీ ఉద్యమం ఇప్పుడు కాదు, నేను 35 ఏళ్ల నుంచి చూస్తున్నా. కానీ ఇప్పుడు వచ్చినట్టు ఎప్పుడు రాలేదు. దాని వెనుక కారణాలు కూడా కేసీఆర్ గారు. బ్రహ్మాండంగా చదువుకున్నారు పిల్లలు. ఒక్క పిల్లగాని వెనుక, ఒక్క పాప వెనుక 1,25,000 ప్రభుత్వమే ఖర్చు పెట్టింది. ఇదంతా జరిగినటువంటిది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకోవాలి. నేను పెద్దలు ఆర్ కృష్ణయ్య గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి కూడా చెప్పేది ఒకటే, మనం ఫైట్ చేసేది మన సమాజం కోసం చేస్తాం. డెఫినెట్గా మీకు పేరు రావాలి, మాకు పేరు రావాలి. మనం నిక్కచ్చిగా పోరాటం చేయాలి, నిజాయితీగా పోరాటం చేయడానికి మీరు నిలబడండి. తప్పకుండా మనం అందరం ముందుకెళ్దాం. అరే కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ 130 ఏళ్ళ చరిత్ర ఏ రోజైనా చూసినామా? అసలు బీసీలను పైకి ఎదిగేటువంటి ఎవరిని అడిగినా చెప్తారు కదా, ఏ పార్టీ ఆ పార్టీ అంటే ఉండే కుల పార్టీ అని చెప్తారు. అది మనకు తెలియదా? వాళ్ళకు ఉంటుంది కడుపులో ఒకటి, బయట ఒకటి.
కాబట్టి మన కడుపులా బయట పెట్టుకుని పూసేటువంటి ప్రయత్నం అక్కడ జరుగుతుంది. కాబట్టి ఎవడో పిచ్చేది, ఎవరిని అడిగేది ఏంది, అడుక్కునేది తప్పకుండా సమాజాన్ని లేపుదాం, కొట్లాడదాం, కొట్లాడి సాధిద్దామని చెప్పి తెలియజేస్తూ మనకు తెలియవా? ఇవన్నీ తెలిసి వాళ్ళు మభ్యపెట్టేటువంటి కార్యక్రమం. ఏం అడ్వకేట్ జనరల్ మనోడు ఉండడానికి వీల్లేదా? అడిషనల్ అడ్వకేట్ జనరల్ మనోడు ఉండడానికి వీల్లేదా? ఈ రాష్ట్ర డీజీపీ మనోడు ఉండడానికి వీల్లేదా? ఆ విషయాలు మాత్రం మనం మాట్లాడలేకపోతున్నాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో పాటు మొన్న చూసారు జంతర్ మంతర్ దగ్గర పోయి ధర్నా చేసినామని చెప్పి. పార్లమెంట్ జరుగుతలేదు, అప్పుడు పార్లమెంట్ జరుగుతుంది కదా. పార్లమెంట్లో మరి పోరాటం చేయవలసినటువంటి వాళ్ళు ఆ రోజు అక్కడ జంతర్ మంతర్ ధర్నా జరిగేటప్పుడు పార్లమెంట్ ని స్టాల్ చేసి ఒక సబ్జెక్టు, ఇంత గంభీరమైనటువంటి సబ్జెక్టు మాట్లాడి రావడం. పోనీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ గారికి అటెండ్ అయిందా? రాహుల్ గాంధీ అటెండ్ అయిందా? సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళు ఏమైనా అటెండ్ అయ్యారా? ఎవరిని మోసం చేయడానికి వాళ్ళు డ్రామాలు నడిపిస్తే వాళ్ళు నిజమైనటువంటి పోరాటం చేశారు. మొన్నటికి మొన్న హైకోర్టు ఆర్గ్యుమెంట్ లో మీరు భాగస్వామ్యం, మీరు కూడా ఉన్నారు అక్కడ. కృష్ణయ్య గారు ఉన్నారు, శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. ఏం చెప్పాడు అడ్వకేట్ జనరల్? నాకు తెలియదు, నేను పోయి గవర్నమెంట్ అడుగుస్తా అని చెప్పాడు. వాస్తవం కదా? కులగణన జరిగినప్పుడు కూడా, కులగణన జరిగితే ఏదైతే ప్రొఫార్మా ఇచ్చిండ్రో ఆ పాంప్లెట్ మీద ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఫోటోలు ఉంటాయా? అది చెల్తుందా? చెల్లదు. అనేకమైనటువంటి కారణాలు దాంట్లో పెట్టారు. నీకు బండి ఉందా, కారు ఉన్నదా, నువ్వు రాజకీయ నాయకుడువా, ఇంకోనువా అని పెట్టారు. హైదరాబాద్ లో 20% కూడా జరగలేదని శాసనసభలో మాట్లాడినాం. గవర్నమెంట్ అఫీషియల్ గా ముఖ్యమంత్రి మాట్లాడేం చెప్పిండు? 68,000 మంది భాగస్వామ్యం కాలేదని చెప్పిండు. సెకండ్ హాఫ్ 5 రోజులలో చేస్తే 12,000 మంది అక్కడ భాగస్వామ్యం అయింది. అది ఎట్లా చెల్లుబాటు అవుతుంది? రెండోది ఆర్డినెన్స్ చేశారు, రెండోది గవర్నర్కి ఇచ్చారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అక్కడికి పంపించారు. హరిబరిన జీవో తీసారు. ఆ జీవో చెల్తుందా? ఆర్డినెన్స్ చెల్తుందా? గవర్నర్ దగ్గర ఒకటి ఉన్నది, పెండింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నాక చెల్లుతుందా? వాళ్ళ చేతిలో ఉన్నటువంటి మంత్రి పదవులు ఏమంటేనేమో అది చేతగా, అధికారంలో అతి కీలకమైనటువంటి మన బిడ్డలకు ఏమంటే అది చేతగా, చైర్మన్ ఇచ్చేది లేకపోతే వాళ్ళకు అవకాశాలు కల్పించే దాంట్లోనేమో అది చేతగా. అది చేతగాని మీకు కూడా తెలిసినా మాట్లాడలేకపోతుంది. ఇటువంటి ఉద్యమాలు వద్దు. ఉద్యమాలు పోరాటం చేయడానికి మేము రావాలనుకుంటే, మేము కావాలనుకుంటే డెఫినెట్ గా మేము కూడా రోడ్డు మీద వచ్చి కొట్లాడతాం. నిజమైనటువంటి ఉద్యమం చేయండి. రేపు కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఇప్పుడు చెప్తారు. చెప్పిన తర్వాత మేము రియాలిటీగా పోరాటం చేస్తాం రోడ్డు మీదకి వచ్చి. మాకేం చేసేదాన్ని లేవు. కేసీఆర్ గారు బడ్జెట్ లో కానివ్వండి, బీసీలను పైకి తీసుకురావడంలో గురుకుల పాఠశాలలు ఎన్నిపెట్టి దాంట్లో ఏ బిడ్డలు చదువుకోను. ఈ రోజు రైతు బంధు ఇస్తే అధిక భాగం రైతులు ఎవరికి భూములు ఉన్నాయి? ఈ బీసీ బిడ్డలకే భూములు ఉన్నాయి. 70% వాళ్ళకి దొరకలేదా? కళ్యాణ లక్ష్మి పెడితే, ₹1,00,000 కళ్యాణ లక్ష్మి పెడితే అధిక భాగాన ఉన్నటువంటిది మన బిడ్డలే. ఇట్లా సంపూర్ణమైనటువంటి కార్యక్రమాలు మన ప్రభుత్వం చేసింది. నేను ఒక్కటే చెప్తాను, ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ అనేది మన యొక్క రాష్ట్రం, దేశం కాదు, ప్రపంచంలోనే ఉస్మానియా యూనివర్సిటీ అనేది మరి అతి ప్రాధాన్యత ఉన్నటువంటి యూనివర్సిటీలో ఆ వైస్ ఛాన్సలర్ రవీందర్ యాదవ్ గారికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి నేనే తీసుకుపోయి రిప్రజెంటేషన్ ఇచ్చిన. అన్న, మా బిడ్డలకు అవకాశం రాలే, ఒక జనగాంలో మారుమూల పల్లెల్లో పుట్టినటువంటి వ్యక్తి ఈ రోజు వైస్ ఛాన్సలర్ కాంపిటీషన్ లో ఉన్నాడంటే నీకెందుకు, నేను చేస్తున్నా పో అని చెప్పి ఒక్క మాట మీద అంత ప్రెస్టీజియస్ యూనివర్సిటీకి మరి అక్కడ రవీందర్ యాదవ్ గారిని చేసినటువంటిది కూడా మన కళ్ళారా చూసినాం. కాబట్టి నేనేమంటా అంటే, ఎవరు ఏది ఉన్నా కానీ తప్పకుండా మన బిడ్డల కోసం మీరు కొట్లాడుతున్నారు.
అనేక ప్లాట్ఫామ్ మీద కొట్లాడుతున్నారు. కానీ ఆ కొట్లాడే దాంట్లో ఏంటంటే మన వాళ్ళ మీదనే మనం విమర్శలు చేసుకునేటువంటిది కూడా మీరే చేస్తున్నారు. మంచో చెడో కొట్లాడడం 100% కొట్లాడుకుంటూ ముందుకెళ్తాం. జస్టిస్ ఈశ్వరయ్య గారు ఆయన ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి, జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన క్లియర్గా చెప్తున్నాడు ఇది చెల్లదు చెల్లదు అని. ఆయన మీద కూడా విమర్శ చేసి, కాబట్టి నిజమైనటువంటి పోరాటాన్ని మీరు ప్లాన్ చేయండి. డెఫినెట్గా మీతో పాటు మేము కొట్లాడడానికి మేము ఉంటాం. మా సమాజం ఉన్నది ఈ రాష్ట్రంలో తప్పకుండా బీసీ బిడ్డలేదు. కేసీఆర్ గారే శ్రీరామ రక్ష ఈ బీసీలకు. డెఫినెట్గా రాబో కాలంలో అసెంబ్లీ సీట్లు పెంచమంటారా, పార్లమెంట్ సీట్లు పెంచమంటారా, నామినేటెడ్ పోస్టులు పెంచమంటారా, ఎమ్మెల్సీలు కూడా సార్ శ్రీ కేసీఆర్ గారు చాలా సార్ లేదమ్మి ఈ పేద వర్గాలకు కనీసం అసెంబ్లీలు కూడా లేవు, మనల్ని వాళ్ళని తీసుకుపోయి శాసన మండలి కానీ పార్లమెంటు రాజ్యసభకు తీసుకుపోదామని చాలా సందర్భాల్లో మా సమక్షంలో చెప్పినటువంటి వ్యక్తి. ఎన్ని తప్పులు జరిగినాయి. వాళ్ళు డే 1 నుంచి 42% రిజర్వేషన్ మేము వాళ్ళు చేసే డ్రామా ఏందో తెలియదా? లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి, గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ విపరీతంగా అయిపోయినాయి, ప్రజలు రైతాంగం అందరూ రివర్స్ లో ఉన్నారని ఈ డ్రామా తీసుకొచ్చింది. ఈ సమాజంలో అధిక భాగం ఉన్నటువంటి మన కుటుంబాలు మన కులాలని మోసం చేయాలన్నటువంటిది ఆర్ కృష్ణ గారికి తెలియదా? జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి తెలియదా? ఎందుకంటే అది చెల్లుబాటు కానటువంటిది. మేము ఏం చెప్పినాం అసెంబ్లీలో, నేను కమలాకర్ గారు మాట్లాడినప్పుడు ఏం చెప్పినాం, ఇది 9th షెడ్యూల్లో పెడితేనే అవుతుంది, తప్పకుండా పార్లమెంట్ మీద ఒత్తిడి తీసుకొస్తేనే అవుతుంది అని చెప్పినాం. రెండోది ఆల్ ఇండియా ఆల్ పార్టీ మరి డెలిగేషన్ ని ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలవడానికి తీసుకెళ్తామన్నాడు. తీసుకోపోయిందా? ఆ రోజు ఏమంటాడు, జంతర్ మంతర్ దగ్గర టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కూడా ఎప్పుడు పిలిచిండు. ఏంటి క్యాబినెట్ లో ఒక అనౌన్స్మెంట్ ఇచ్చేస్తే అట్లుంటుందా? పిలిచిన అమ్మంగాని. రెండవది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీరు గవర్నర్ని కలిసింది. మన కుల సంఘాల నుంచి కూడా మనం చాలా సందర్భాల్లో కలిసినాం. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో 42% రిజర్వేషన్లు పెంచాలనే ప్రధాన డిమాండ్ తోటి ఈ నెల 18న తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలిపివ్వాలని చెప్పి మా బీసీ జేఏసీ ఒక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఈ బంద్కు మద్దతుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలను కలిసి విజ్ఞప్తి చేయాలనే ఉద్దేశంతో ఇలా జేఏసీ చైర్మన్ కృష్ణన్న గారు, కో చైర్మన్ నారాయణ గారు, రాజారాం యాదవ్ గారు, దాస్ సురేష్ గారు, మిగతా బీసీ కుల సంఘాల పెద్దలందరూ కోఆర్డినేటర్లు అందరూ కలిసి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి గౌరవ కేటీఆర్ గారికి, అదేవిధంగా మా బీసీ పెద్దలు మధుసూదన్ గారు, సీనన్న గారు, ఇంకో సీనన్న గారు, రవిచంద్రన్న గారు, గంగులన్న గారు, లింగయ్య యాదవ్ గారు, చెరుకు సుధాకర్ గారు, మొత్తం అందరికీ ఇవ్వాలనే ప్రధాన ఉద్దేశంతో వచ్చి ఈరోజు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఒకటి గుర్తు చేసుకోవాలి, 2006లో అప్పుడు కేసీఆర్ గారు ఉద్యమ నాయకులు 2006లో కేంద్రీయ విద్యా సంస్థలో ఓబీసీలకు 27% రిజర్వేషన్ పెడితే ఆ రిజర్వేషన్ వ్యతిరేకిస్తూ ఢిల్లీ నుంచి గల్లీ వరకు దేశవ్యాప్తంగా రిజర్వేషన్ వ్యతిరేకులు కోర్టులను వేదికగా చేసుకుని రిజర్వేషన్లు అడ్డుకుంటే ఆ రోజు కూడా బీసీ సంఘాలుగా ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక తెలంగాణ కాలే. ఆ రోజు 2006లో కృష్ణన్న గారు మేము ఇదే భవన్లో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కూడా కలవడం జరిగింది. దాదాపు మాతోటి 6 గంటల సేపు చర్చించడం జరిగింది. వారు ఒక మాట చెప్పారు మాకు అప్పుడు, దేశంలో భారతదేశంలోనే అప్పుడు 28 రాష్ట్రాలు, ఇప్పుడు 29 రాష్ట్రాలు. 28 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో ఒక రిజర్వేషన్ల విధానం అంటే దేశమంతా ఒకే తీరుగా ఉండాలి. కానీ ఒక రాష్ట్రంలో 69% రిజర్వేషన్లు ఎట్లుంటాయి, ఇంకొక రాష్ట్రంలో 50% రిజర్వేషన్లు ఎట్లుంటాయి,
జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఉండాలి కదా. కాబట్టి భారతదేశంలో చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కలిపితే 90% అవుతారు. అత్యధిక జనాభా ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అవుతుంది. కాబట్టి ఆ తెలంగాణ వచ్చిన తర్వాత తమిళనాడు రాష్ట్రంలో ఎట్లయితే 69% రిజర్వేషన్ ఉన్నాయో ఆ 69% రిజర్వేషన్ మనం సాధించుకుందామని చెప్పి ఆ రోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు చెప్పడం జరిగింది. కాబట్టి మీ 27% రిజర్వేషన్ల బంద్కు మేము మద్దతు ఇస్తామని చెప్పి మద్దతు ఇచ్చారు, సంపూర్ణంగా మద్దతు ఇచ్చారు. మద్దతు ఇవ్వడమే కాదు, 2006లో మేము ఇచ్చినటువంటి బంద్లో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైలు రోకో చేస్తే స్వయంగా కేసీఆర్ గారు వచ్చి మాతో పాటు రైలు రోకో మీద రాస్తారోకో చేయడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే కేసీఆర్ గారు అప్పుడే ఒక సందర్భంలో, అప్పుడా బహుశా ముందా, పరియాల కృష్ణమూర్తిని టీఆర్ఎస్ పార్టీలో పెద్ద సీనియర్ లీడర్. ఆ తర్వాత జల్లి సిద్ధయ్య, జల్లి కనకయ్య, జల్లి సిద్ధయ్య పరియాల కృష్ణమూర్తి ఒక బీసీల యొక్క సమగ్ర సామాజిక సమస్యల మీద ఒక కమిటీ వేశారు టీఆర్ఎస్ పార్టీ. దీని మీద అధ్యయనం చేయండి, మన పార్టీలో కూడా ఒక విధానం ఉండాలి. రేపు భవిష్యత్తులో తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పుడు బీసీలకు ఏం చేయాలనే దాని మీద మనం ఇప్పుడే ఒక అధ్యయనం చేయాలనుకున్నప్పుడు అధ్యయనం చేశారు. పరియాల కృష్ణమూర్తి మమ్మల్ని కలిసి మా దగ్గర వివరాలను సేకరించి టీఆర్ఎస్ పార్టీలో ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కేసీఆర్ గారు. ఆ రిపోర్ట్లో ప్రధానంగా బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో 44% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అది పెద్దలు అందరికి తెలిసి ఉండాలి, ఎందుకంటే మా గురించి ఆలోచించారు కాబట్టి మేము గుండెలు పెడుతున్నాం. ఆ రోజు 44% టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేసినటువంటి ఆ 44% నుంచి ఆ రోజు నుంచి కొట్లాడదు. 44% కావాలి, 44% కావాలి. ఆ తర్వాత కులగణన చేయాలి. బీసీ సంఘాలుగా మా బాధ్యత, ఏ ప్రభుత్వం కానీ ఏ పార్టీ కానీ బీసీలకు మేలు చేసినప్పుడు మేలు చేసింది అంటారు. బీసీ కులాలకు ఆత్మగౌరవాలు భవనాలు పెట్టినప్పుడు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపినాం. బీసీ కులాలకు ఒకేసారి 300 రిజిస్ట్రేషన్ పాఠశాలలు పెట్టినప్పుడు ధన్యవాదాలు తెలిపినాం. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని పెట్టినప్పుడు ధన్యవాదాలు తెలిపినాం. కానీ మా జీవితంలో అగ్రకుల ముఖ్యమంత్రులు ఎవరికి కులాభిషేకాలు పశుపాభిషేకాలు చేయకూడదు కూడా. ప్రభుత్వం ఏదైనప్పటికీ బీసీలకు కొంత మేలు జరిగేటువంటి విషయంలో ప్రభుత్వం చేస్తా అంటే స్వాగతిస్తాం, చేయాలని డిమాండ్ చేస్తాం. ఖచ్చితంగా ఇలా 42% రిజర్వేషన్ల గురించి మరొకసారి 2006లో జరిగిన బంధు మళ్ళా తెలంగాణ ఎందుకు బంధు పిలిపిస్తున్నాం? ఈ బంధు అనేది వ్యక్తుల ప్రయోజనాల కోసం కాదు, ఇది 2.5 కోట్ల మంది బీసీల ప్రయోజనాల కోసమే ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాం. 42% రిజర్వేషన్లు వచ్చే వరకు వెనకడిగేసేది లేదు. దానికి కేసీఆర్ గారు ఆ రోజు ఎట్లయితే 2006లో బంధుకు మద్దతు తెలిపి స్వయంగా పాల్గొనడు, ఇవాళ కేసీఆర్ గారి తరఫున వాళ్ళ వారసుడు మన యువ నాయకుడు రామన్న కూడా మద్దతు ఇస్తాడని చెప్పి టీఆర్ఎస్ భవన్కి వచ్చి విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈరోజు వాస్తవంగా 2 నిమిషాల్లో నేను చెప్పే ప్రయత్నం చేస్తా. దేశంలో బీసీలకు జరుగుతున్న అన్యాయం ఏ సామాజిక వర్గానికి జరగడం లేదు. ఎందుకంటే ఈ దేశంలో బీసీలు పుట్టడంలో పాపమైందా శాపమైందా మనకు తెలియదు. కానీ ఎస్సీలకు ఎస్టీలకు జనాభా ప్రకారం ఉంటాయి, చివరికి అగ్రవర్ణాలకు కూడా జనాభా ప్రకారం ఉంటాయి. జనాభా ఉండి కూడా జనాభా ప్రకారం రిజర్వేషన్ లేనటువంటి ఏకైక సామాజిక వర్గం బీసీ. మరి ఈ దేశానికి పట్టడి అన్నం పెట్టినాం, ఉత్పత్తి చేసినాం, సేవ చేసినాం, వృత్తి చేసినాం, ఎవరిని వ్యతిరేకంగా పోలే. మేము ఇప్పటికి కూడా ఈ జేఏసీ ఏ పార్టీకి అనుకూలం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. ఇది బీసీల ప్రయోజనాల కోసం కొట్లాడుతుంది. ఈ సందర్భంలో కులగణన చేస్తామని కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది. ఏ ప్రతిపక్షన చెప్పిందో మాకు తెలియదు. కాబట్టి ఆ 42% రిజర్వేషన్ అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కులగణన చేయాలని స్కిప్ చేసిపోయే ఒక అవకాశం ఉంది. కానీ మేము గట్టిగా ఫైట్ చేసినాం. కులగణన చేయకుండా, మీరు ఇచ్చిన 42% రిజర్వేషన్ అమలు చేయకుండా ఎన్నికలు పోతే మాత్రం బీసీలు ఊరుకోరు, అగ్గి రాజేస్తారని చెప్పింది. ఆ తర్వాత ప్రభుత్వం వెనుక పోయి కులగణన చేసింది, డెడికేట్ కమిషన్ చేసింది. సరే, అటు ఇటు ఏదైతే అది ఇక అధికార పార్టీ ప్రతిపక్షాలు అన్నప్పుడు విమర్శలు
ప్రతి విమర్శ సహజం, మళ్ళీ మీరు దాన్ని తోలిపోం. కానీ 42% రిజర్వేషన్లు డెడికేటెడ్ కమిషన్ నిర్ధారించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలన్న సందర్భంలో కూడా ఇది హైకోర్టులో కొంతమంది రెడ్డి జాగృతికి సంబంధించిన వాళ్ళు కేసులు వేసారు. రెడ్డి జాగృతికి సంబంధించిన వాళ్ళ కేసులు వేసినటువంటి ఆరోపణ ఏంటంటే 3 ఆరోపణలు చేశారు. ఒకటి 50% సీలింగ్ దాటుతుంది. 50% సీలింగ్ అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో 50% సీలింగ్ అనేది ఎక్కడ లేదు. ఒకటి. రెండోది 50% సీలింగ్ అనేది పార్లమెంట్ లో కూడా చట్టం కాలేదు. 2. మూడోది వాళ్ళు చెప్పేది ఏంటంటే 1992లో ఇందిరాసాని కేసులో ఏదైతే భారతదేశంలో ఇందిరాసాని కేసు అనేది ఒక 9 మంది జడ్జిల ఒక కేసు ఉంది. ఆ ఇందిరాసాని కేసులో 50% రిజర్వేషన్ దాటొద్దన్నారు కాబట్టి మేము దాటని ఏమంటారు. ఇందిరాసాని కేసు అప్పుడు 1992లో భారతదేశ జనాభా 70 కోట్లు, ఇప్పుడు 142 కోట్లు. 1992లో 70 కోట్లు అయితే సగ జనాభా పెరిగింది. అందులో పెరిగింది ఎక్కువ ఎవరు పెరిగిందంటే బీసీ ఎస్సీ ఎస్టీలు పెరిగింది. తర్వాత 2010లో కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా 50% సీలింగ్ దాటొద్దని చెప్పింది. 2021లో కూడా వికాస్ రావు గవాలి వర్సెస్ మహారాష్ట్ర గవర్నమెంట్ విషయంలో కూడా 50% దాటొద్దని చెప్పింది. కానీ ఈ 3 కేసులలో మా కేటీఆర్ విజ్ఞప్తి చేసింది ఏంటంటే ఈ 3 కేసులలో కూడా ఒక జడ్జిమెంట్ లో ఒక పేరా ఇచ్చింది. అసాధారణమైన పరిస్థితుల్లో సామాజిక స్థితిగతులను బట్టి జనాభా గనక ఎంపారికల్ డేటా గనక డెడికేటెడ్ కమిషన్ ద్వారా ట్రిపుల్ టెస్ట్ ద్వారా నిర్ధారించగలిగితే ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని చెప్పింది. ఈ అంశాన్ని ఎవరు చెప్తలేదు. 50% అని చెప్తుంది. ఒకటి ఈ అసాధారణ పరిస్థితుల్లో పెంచుకునే అవకాశం ఒకటి ఉంది. రెండోది కోర్టు తీర్పులు అనేది ఒక చట్టం కాదు. కోర్టు తీర్పులు సామాజిక పరిస్థితులను బట్టి వాతావరణం బట్టి సమీక్షించుకొని మార్పులు చేసుకోవచ్చు, చేర్పు చేసుకోవచ్చు, లేకపోతే దాన్ని రద్దు చేసి ఇంకో కొత్త జడ్జిమెంట్ ఇవ్వచ్చు. ఈ అవకాశం ఉన్నా ఈ దేశంలో కోర్టులు ఇవ్వడం లేదు. అంటే బీసీల పక్షాన కోర్టులు లేవని రూఢి అయిపోయింది. ఆ తర్వాత ఇక ప్రభుత్వాలు ఏంటంటే అడగాల్సిన వాడేమో అడుగుతలేరు, చేయాల్సిన వాడేమో చేస్తలేరు. అడగాల్సిన వాడు ఎవడో మీకు తెలుసు, చేయాల్సిన వాడు ఎవడో మీకు తెలుసు. కాబట్టి అడగాల్సిన వాడు అడగాలన్నా, చేయాల్సిన వాడు చేయాలన్నా, రిజర్వేషన్ వ్యతిరేకుల బుద్ధి మారాలన్నా, అదేవిధంగా కోర్టులు తమ అటిట్యూడ్ను చేంజ్ చేసుకోవాలన్నా. ఎందుకంటే కులగణన ఉన్నప్పుడు అదే తీర్పులు ఇస్తాం, కులగణన లేనప్పుడు అదే తీర్పులు ఇస్తామంటే కులగణన ఎందుకు? ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం ఇచ్చి అగ్రవర్ణాలకు 10% ఎప్పుడైతే రిజర్వేషన్లు వచ్చినాయో 50% సీలింగ్ అనేది 60% అయిపోయింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు కనపడినటువంటి 50% సీలింగ్ బీసీలకు ఇచ్చినప్పుడు మాత్రమే కనపడుతున్నది. అంటే ఈ దేశంలో బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుందో ఒకసారి ఇలా బీసీలు తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో శోభిస్తున్నారు, అన్యాయం గురవుతున్నారు. కాబట్టి ఈ సమయంలో కూడా మళ్ళీ ఒక ఉద్యమ కార్యాచరణ తీసుకొని ఇవాళ ఈ హైకోర్టు తీర్పులు అనేది మళ్ళా పునఃసమీక్షించాలి. సుప్రీంకోర్టులో రేపు మాకు మళ్ళా ఒక కేసు రాబోతుంది. ఇది నిన్ననే మధ్యప్రదేశ్ స్టేట్ కూడా మహారాష్ట్రలో కూడా జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలి వాళ్ళు సుప్రీంకోర్టు చేసింది, వాళ్ళ కేసు వేసింది, సుప్రీంకోర్టులో కూడా నడుస్తుంది. కాబట్టి గతంలో ఇదంతా ఎందుకు చెప్తున్నంటే గతంలో కేసీఆర్ గారు మా బంద్కు మద్దతు ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బంద్ చేసినప్పుడు ఈ బంద్ను చూసి ప్రజాక్షేత్రంలో ఈ యొక్క ఆందోళన చూసి సుప్రీంకోర్టు కూడా తమ యాటిట్యూడ్ మార్చుకున్నది, తమ జడ్జిమెంట్ మార్చుకుని ఇచ్చినటువంటి స్టే మీద స్టే ఎత్తేసి బీసీలకు ఓబీసీలకు ఇలా విద్యా ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్ అమలవుతున్నాయి. కాబట్టి ఇక్కడ మా రిక్వెస్ట్ ఏంటంటే ధర్మం, న్యాయం బీసీల పక్షాన్ని. మేము ఒక చిన్న విషయం ఏంటంటే బీసీల జనాభా 60% అండి. 60% అంటే 60% రిజర్వేషన్ కోరుతలేము, 42% అడుగుతున్నాం. అంటే 18% ఓపెన్ వదిలేస్తున్నాం. ఒకవేళ తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో 67% రిజర్వేషన్ ఇచ్చినా ఓపెన్ కేటగిరీలో 33% ఉంటుంది. ఇది ఎవరికి అన్యాయం జరగదు. మా 18% వదిలేసినాం, జనరల్ కేటగిరీకి వదిలేసినాం. అయినప్పటికీ కూడా బీసీల మీద పగబట్టి బీసీలు సర్పంచ్లు కావద్దు, వార్డు మెంబర్ కావద్దు, వీళ్ళు గొర్రె కాసుకుంటా, బర్రె కాసుకుంటా, పాలు పెట్టుకుంటా, బట్టలు ఉతుకుంటా, క్షవరాలు చేసుకుంటా ఉండాలనే కుట్ర జరుగుతుంది. కాబట్టి ఈ కుట్రలను ఛేదించి మేమెంతో మాకంత వాటా దక్కాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ బంద్ కార్యక్రమం చేసినాం. కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారి పాత్ర
ఏ విధంగా అయితే బీసీ సమాజానికి ఒక అండగా ఉండి ఆర్ కృష్ణ ఆమరణ నిరాకరణ చేసినప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు కూడా టీఆర్ఎస్ భవన్కి వస్తే చెప్పాడు, అప్పుడు రోషే ముఖ్యమంత్రి, ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ కోసం చేస్తున్నవే గదెందుకు అంటే లేదు లేదు చేస్తా అంటే ధర్నా దీక్ష కూర్చున్న రోజే మొదటి రోజే కేసీఆర్ గారు వచ్చారు. అంటే బీసీల పట్ల తనకున్నటువంటి ప్రేమ అర్థాండి. కాబట్టి ఈ సమయంలో కూడా దయచేసి ఇది రాజకీయ విమర్శలు కానీ లేకపోతే ఈ పార్టీ ఆ పార్టీ సహజం, దాన్ని మేము ఏం అభ్యంతరం చేసుకోవట్లేదు. కాబట్టి ఈ సమయంలో కూడా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఇచ్చినటువంటి ఈ బంద్కు టీఆర్ఎస్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు చేసి బీసీల పక్షాన న్యాయానికి ధర్మానికి అండగా ఉండాలని చెప్పి మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు. 33 పార్టీలు ఒప్పించి తెలంగాణ తెచ్చింది. ఇలా 240 మంది ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ కూటమి. ఒక్క మాట్లాడిందా? దయచేసి ఆలోచన చేయండి. అన్ని సంఘ నాయకులు బీసీ ప్రధానమంత్రి అన్నారు. మరి ఆ బిల్లు అక్కడ ఉంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర, ఏంటంటే పిలిచిరా లేదు కనుక ఇలా మేము కట్టుబడి ఉన్నాం. ఇంతకుముందు నారాయణ గారు కూడా చెప్పారు, ఈ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బలమైనటువంటి వ్యక్తులు బీసీ వర్గం ఎక్కడ లేదని కూడా చెప్పిందని దయచేసి దాన్ని గమనించాలని తెలియజేస్తూ ఇప్పుడు జాతర శ్రీనివాస్ గారు నిమిషం మాట్లాడు. ఈరోజు అదే కార్యక్రమంలో మీ గురించి పెద్దలు మాట్లాడు. గౌరవనీయులు ఆర్ కృష్ణయ్య గారికి, గౌరవనీయులు యాదవ్ శ్రీనివాస్ గౌడ్ గారికి, పెద్దలు నివాసనాచారి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, కమలాకరణ్ గారు, ఇంకా వేదిక పైన ఆసీనులైన పెద్దలందరికీ, అదేవిధంగా ముందున్న పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. మన జరిగిన శాసనసభ సమావేశాల్లో చాలా స్పష్టంగా మా పార్టీ విధానాన్ని మొత్తం రాష్ట్ర ప్రజలకు పెట్టడం జరిగింది. అందులో 3-4 విషయాలు ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ప్రత్యేకంగా ప్రస్తావించినారు. కేసీఆర్ గారి కమిట్మెంటు ఈ రోజుది కాదు, ఈనాటి కొత్తది కాదు. 2004లో కృష్ణయ్య గారిని స్వయంగా తీసుకుని ప్రధానమంత్రి గారి దగ్గర పోయి డిసెంబర్ 17, 2004 ఆనాడు కేంద్ర కేబినెట్ మంత్రిగా, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా కృష్ణయ్య గారిని వారి బృందాన్ని మొత్తాన్ని తీసుకొని పోయి ఆ రోజు ప్రధానమంత్రి గారికి చెప్పిన విషయాలు 3 వారికి గుర్తున్నారు. 1, దేశంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ పెట్టాలి. 2, జనాభాకు అనుగుణంగా రాష్ట్రాలకు రిజర్వేషన్లు పెంచుకునే వెసులుబాటు కల్పించాలి. 3వది, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కావాలి. ఈ 3 అంశాలను కూడా భారతదేశంలో నాకు తెలిసి కేసీఆర్ స్థాయిలో, కేబినెట్ స్థాయిలో మాట్లాడిన మొట్టమొదటి నాయకుడు కేసీఆర్ గారు, కేంద్ర కేబినెట్ మంత్రి. 2వది, సరే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా చిత్తశుద్ధిని మాటల్లో కాదు చేతుల్లోనే చాటుకున్నాం. మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు కల్పించడం అయితే ఏమిటి, అట్లాగే మొట్టమొదటిసారి అడ్వకేట్ జనరల్గా ఒక బలహీన వర్గాలకు సంబంధించిన బిఎస్ ప్రసాద్ గారిని నియమించడం అయితేనేమి, అట్లాగే 10 రాజ్యసభ సీట్లు వస్తే అందులో 5 సీట్లు మరి బలహీన వర్గాలకు కేటాయించుకోవడం అయితేనేమి, ఇట్లా ఎన్నో సందర్భాలు, ఒకసారి కాదు, ఇవన్నీ కూడా కేసీఆర్ గారు చేసిన విషయం నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అట్లాగే ఒకసారి కాదు, శాసనసభలో రెజల్యూషన్ ఈరోజు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు. ఎందుకంటే శాసనసభలోనే 2 సార్లు తీర్మానం చేసి పంపించింది టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నాడు. అట్లాగే 37% రిజర్వేషన్ కల్పించాలని ప్రెసిడెంట్ బిల్లు పంపించింది కూడా అన్నాడు. కానీ మేము వీళ్ళలాగా పబ్లిసిటీ చేసుకోలేదు, వీళ్ళలాగా పెద్దలెక్కి అలుచుకోలేదు. అయినప్పటికీ మొన్న కూడా కాంగ్రెస్ ప్రభుత్వం డిక్లరేషన్ చేసినాము, మేము కామారెడ్డిలో పెట్టినాము, 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్తే దానికి కూడా ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మా పాలసీ కూడా అదే కాబట్టి అనుకూలంగానే మాట్లాడినాం, అనుకూలంగానే ఓటు కూడా వేసినాం శాసనసభలో. అయితే ఇక్కడ మీరు దయచేసి శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పిన మాటల్లో మీరు ఎవరైనా బాధపడితే నేను మీకు విజ్ఞప్తి చేసేది ఒకటే, వారు ఆవేదనతో చెప్పారు. వారు చెప్పిన మాటల్లో వాస్తవం కూడా ఉంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, జరగాల్సిన చర్చ కానీ జరగాల్సిన బిల్లు కానీ దేశవ్యాప్తంగా బీసీలకు లాభం జరగాలి అంటే పార్లమెంట్ లో చేయాల్సిన పనిని శాసనసభలో చేసి మళ్ళీ నెపాన్ని ఇతరుల మీద తోసే ప్రయత్నం ఏదైతే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదో అది మంచిదైతే కాదు. అల్టిమేట్ గా చిత్తశుద్ధి ముఖ్యం. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వస్తే ఈ పార్టీ పని అయిపోయి ఉండాలి. కానీ ఒకటే పార్టీ 5 గొంతులతో మాట్లాడతారు. ఒకరోజు ఏమంటది, మేము రాజ్యాంగ సవరణ ద్వారా సాధిస్తామని వాళ్ళే మాట్లాడతారు. ఇంకో రోజు పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తామని వాళ్ళే చెప్తారు. ఇంకొక రోజు ఆర్డినెన్స్ చేసిన అయిపోయిందని ఇంకో రోజు వాళ్ళే చెప్తారు.
4వ రోజు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఇది అయితే తప్ప లేకపోతే కాదని వాళ్ళే మాట్లాడతారు. మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకముందే వచ్చి జీవో ఇవ్వమనండి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకనిపోయి నువ్వు ఢిల్లీలో మాట్లాడుతూ ధర్నా చేస్తే దిగితే వీటికి వచ్చి బిల్లు లేదు ఏం లేదో జీవో ఇస్తే ఇన్ని గొంతులతో మాట్లాడితే వాళ్ళ చిత్తశుద్ధికి మేము ప్రశ్నించకపోతే ఎట్లా? ఇన్ని గొంతులతో మాట్లాడేది వాళ్ళే, ఇప్పుడు ఏదో మళ్ళీ తెల్లారలేస్తే నిందించేది వాళ్ళు. మొన్న పొన్న ప్రభాకర్ గారు శ్రీహరి గారు ఇద్దరు బీఆర్ఎస్ బీజేపీ అడ్డపడ్డదంటారు. మేము ఎక్కడ అడ్డపడ్డాం? కమలాకర్ గారు మద్దతు ఇవ్వలేదా? మాకు శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడి మద్దతు ఇవ్వలేదా? పార్టీగా మేము ఓటు వేయలేదా? ఇష్టం వచ్చినట్టు నిందలేసి వాళ్ళు చేసేది వాళ్ళకి చిత్తశుద్ధి లేదు వాళ్ళకి. ఉల్టా పార్లమెంట్ లో జరగాల్సిన పని ఇక్కడ చేసి ఇలా నిందించే ప్రయత్నం చేస్తే మేము మా నాయకుడు ఆవేదనగా మాట్లాడారు తప్ప ఒకటి కాదు. నారగోని గారు కానీ శ్రీనివాస్ గౌడ్ గారు కానీ కృష్ణయ్య గారు కానీ మీతో ఒకటే రిక్వెస్ట్, మీరు మంచి ప్రయత్నం చేస్తున్నారు, సంతోషం. మీ ప్రయత్నాలు ఫలించాలనే మేమందరం ప్రమాణం కోరుకుంటామని లేదు. అయితే దయచేసి మీతో ప్రార్థన, ఇది కాంగ్రెస్ పార్టీ చేసేది చిత్తశుద్ధి లేని శివపూజల. వాళ్ళకైతే చిత్తశుద్ధి లేదు, రాదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రం బీసీలకు న్యాయం ఎన్నటికీ జరగదు. ఇది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా మీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు. అని మీరు కెమెరాలను కూడా చెప్పలేకపోవచ్చు, మేము చెప్పగలుగుతాం, మేము చెప్తాం. అయితే మీతో ప్రార్థన ఏంటి అంటే మీ అందరితో కూడా మీరు ఎట్లయితే ఇవాళ మమ్మల్ని వచ్చి కలిసి మా మద్దతు కూడబెట్టే ప్రయత్నం చేస్తున్నారో, ముమ్మాటి శాసనసభలో ఎట్లయితే మద్దతు చెప్పినామో, 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లయితే బలహీన వర్గాల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినామో, కాంగ్రెస్ పార్టీ యొక్క మెడలు వంచేదాకా, బలహీన వర్గాలకు వాళ్ళు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునేదాకా 1,00,000 కోట్లు ఇస్తామని చెప్పినారు 5 ఏళ్లలో. 2 ఏళ్ళు అయిపోయింది, 12,000 కోట్లు దాటలేదు. ఆ 12,000 కూడా ఖర్చు చూస్తే మీరు లెక్క తీయండి దయచేసి, పెద్దలు ఉన్నారు. నాకు తెలిసి 8,000 కోట్లు కూడా దాటలేదు. 8,000 కోట్లు ఇప్పటికీ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. బలహీన వర్గాలకే సింహభాగం అందులో వస్తాయి. దాంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చెప్పింది 42% ఒకటే చెప్పలేదు. వాళ్ళు 1,00,000 కోట్లు ఒకటే చెప్పలేదు బడ్జెట్. వాళ్ళు చెప్పిన మాట సప్లాన్ ఇస్తామన్నారు. దయచేసి మీరు ఈ మాట నేను అంటుంటే మీరు తప్పు పట్టద్దు, తప్పు అనుకున్నా దయచేసి నేనైతే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే 42% రిజర్వేషన్ ఓన్లీ ఇక్కడ వాళ్ళు తెచ్చిన జియో ఓన్లీ ఎలక్షన్ల కోసం తెచ్చిన, ఏది లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం. విద్యలో ఎక్కడ పోయింది, ఉపాధిలో ఎక్కడ పోయింది, 42% కాంట్రాక్టర్లు ఇస్తామన్నది ఎక్కడ పోయింది? దాని గురించి ఎందుకు మాట్లాడతలేము? ఇప్పుడు 4 సర్పంచ్లు అయితేనో, 4 ఎంపీటీసీలు అయితేనో, 10 మంది జెడ్పీటీసీలు అయితేనో కాదు కదా. అల్టిమేట్ 42% వాటా కాంట్రాక్టర్లు ఎందుకు రావద్దు? వాళ్ళే చెప్పింది కదా బీసీ డిక్లరేషన్ లో. అది రావాలి అంటే కేవలం మనం ఓన్లీ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నాం, రిజర్వేషన్ అలా కూడా రావాలి కదా. దయచేసి మీతో ప్రార్థన, దీన్ని విస్తరించి డిక్లరేషన్ లో చెప్పిన ప్రతి మాట, 1,00,000 కోట్ల బడ్జెట్ అయితేనేమి, సబ్ ప్లాన్ అయితేనేమి, 42% వాటా ఇస్తామన్న మాట అయితేనేమి, వాళ్ళ చేతిలో ఉన్నాయేమో ఇయ్యరట. వాళ్ళ చేతుల్లో ఇస్తలేదు, అది మనం అడుగుతలేదు. 42% ఇవాళ కాంట్రాక్ట్లలో వాటా ఇస్తా అంటే ఎవరు ఆపుతున్నారు? ప్రభుత్వం ఒక జీవితం అయిపోదా? దానికైతే ఎక్కువ డబ్బు లేదు, దానికైతే సీలింగ్ లేదు, సుప్రీంకోర్టు లేదు. దాని గురించి ఎందుకు మాట్లాడతలేదు? మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 2 ఏళ్ళు అయిపోయింది. 42% వాటా కాంట్రాక్ట్లలో బలహీన వర్గాలకు ఇస్తే ఎంతమంది బాగుపడతారు? 42% వాటా ఉపాధిలో ఇస్తే, విద్యలో ఇస్తే ఎంతమందికి లాభం జరుగుతుంది? కేవలం పొలిటికల్ రిజర్వేషన్ ఒకటే కావాలా? మిగతా వద్దా? పొలిటికల్ రిజర్వేషన్ కూడా కావాలి, మిగతాయి కూడా కావాలి. ఆ మిగతాయి కూడా మాట్లాడాలి. 1,00,000 కోట్ల బడ్జెట్ నుంచి దాంట్లో కొట్లాడాలి. దానికి బీఆర్ఎస్ పార్టీ మీ బంధుకు సంపూర్ణంగా నైతిక మద్దతుగా మేము నిలబడతాం, మీతో ఉంటాం. కానీ మా శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పిన దాంతో నేను సంపూర్ణంగా ఎక్కివహిస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు చేసే మోసం ఏదైతే ఉందో, చిత్తశుద్ధి లేని శివపూజ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో, దయచేసి వారికి విశ్వసించకండి. శ్రీనివాస్ గౌడ్ గారు, జాతీయ శ్రీనివాస్ గౌడ్ గారు ఒక మాట అన్నా, ఇది సుప్రీంకోర్టు దానిలో ఒక మాట చెప్పినారు, అది ఎవరు చెప్పట్లేదు, 1992 విషయంలో అన్నారు. వారితో కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఈ దేశంలో ఈరోజు మనది ఒకటే కాదు, చాలా కోర్టు కేసులు నడుస్తూ ఉన్నాయి. మహారాష్ట్రలో అయితే ఎన్నికలు అయిపోయినాక రద్దు చేసింది. మీకు అనుకున్నా మీకు తెలియాలి. మహారాష్ట్రలో ఎన్నికలు పోయిండ్రు, రిజర్వేషన్లు పెంచిండ్రు, ఎన్నికలు అయినాయి, మొత్తం ఖర్చు పెట్టిండ్రు ఎక్కడో అక్కడ. మరి అల్టిమేట్ గా మళ్ళీ వాళ్ళకి ఎవరికి పదవులు లేకుండా మొత్తం రద్దు చేసి పారేసిన కోర్టు. అల్టిమేట్ గా దీని పరిష్కారం మీరు, నేను, ఎవరు ఏమనుకున్నా వాస్తవం ఏంటి అంటే, ఇవాళ మోడీ గారు, రాహుల్ గాంధీ గారు ఛాయ్ తాగే లోపల కావాలంటే పరిష్కారం అయిపోతుంది. ఇద్దరు కూర్చొని, వాళ్ళిద్దరు కనుక గట్టి కూర్చుంటే, ఇద్దరికి కలిపితే ఇలా మిగతా వాళ్ళకి ఎన్ని సీట్లు ఉన్నాయన్నా? 543. ఎన్డీఏకు ఉన్నాయి, ఇండియా కూటమికి ఉన్నాయి. మిగతా వాళ్ళకి మా వాళ్ళందరూ మిగిలిన 18. అల్ల లేని వాళ్ళకి, ఇళ్ళ లేని వాళ్ళకి మేము ఇవాళ మిగిలిన 18 సీట్లు మాత్రమే ఉన్నాయి. మరి వాళ్ళిద్దరు కూడా వలుపుకొని, ఇప్పుడు మీరు బీజేపీ మద్దతు పలికిందని కృష్ణయ్య గారు నాకు చెప్పారు. బీజేపీ మద్దతు పలికితే
బీజేపీకి పార్లమెంట్ లో బిల్లు పెడితే ఎవరు ఆపుతారని నాకు అర్థం కాదు. మేము ఓటేయమా, కాంగ్రెస్ ఓటేయడా, ఎవడు ఆపుతాడు? మద్దతు పలుకుతుంటే ఇక్కడ కాదు కదా. ఒకసారి మోడీ గారి దగ్గర తీసుకోమని బీజేపీలో చెప్పి మేము కూడా వస్తాం. మోడీ గారి దగ్గర అపాయింట్మెంట్ ఇప్పి మేము అందరం వస్తాం. మోడీ గారు ఒకసారి అనుకుంటే చెప్పక అయిపోతుంది. తెల్లారి బిల్లు పెట్టచ్చు, స్పెషల్ సెషన్ పెట్టచ్చు, బిల్లు పెట్టచ్చు, ఒడిసైపోతుంది. అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడిక్కడ కొట్లాడుకున్నాడు, ఇక్కడ యుద్ధాలు చేసుడు, ఒకరి మీద ఒకరు మాటలు చేసుడు, పొన్నం ప్రభాకర్ మమ్మల్ని తిట్టుడు, మేము ఆయన తిట్టుడు, పొన్నం ప్రభాకర్ మళ్ళీ అడ్డు లక్ష్మణ్ తిట్టుడు, మా దగ్గర ఇవన్నీ అల్టిమేట్ గా ఏంటంటే రాహుల్ గాంధీ గారు, మోడీ గారు వాళ్ళిద్దరికి కరెక్ట్ ఉంటే, వాళ్ళిద్దరికి కరెక్ట్ గా అనుకుంటే ఒక్కటే ఛాయ్ కప్పు తాగి ఛాయ్ తాగే లోపల వచ్చిపోతుంది పని. దీనికి మనం చేయాల్సింది కార్యక్షేత్రం ఇక్కడ కాదు. ఇక్కడ సరే ఇక్కడ బంధు మీరు ప్రకటించారు, దానికి మా నైతిక మద్దతు ఇస్తాం, తప్పకుండా మీతో నిలబడుతుంది. కానీ అసలు కార్యక్షేత్రం ఢిల్లీ. ఆ ఢిల్లీలో ఒక జంతర్ మంతర్ ధర్నాతో కాదు, ఢిల్లీలో ఉండే పార్లమెంట్ సభ్యులు, మీరు కూడా పార్లమెంట్ సభ్యులు కృష్ణయ్య గారు, మీరు బీజేపీలో ఉన్నారు, మరి మీరు మీ బీజేపీ నాయకత్వాన్ని మీరు కూడా ఒప్పియాలి, మోడీ గారిని ఒప్పియాలి, మోడీ గారిని అడగాలి. వారు ఓబీసీ స్వయంగా మీరు ఇన్ని పోరాటాలు చేసిన పెద్దలు, మీరు దయచేసి మీతో ప్రార్థన, యుద్ధం చేయాల్సింది అక్కడ. మాకేమో ఇప్పుడు యుద్ధం చేద్దామంటే కూడా మాకు కత్తి ప్రజలు. మా లోక్సభలో ఒక సీట్ కూడా లేదు, ఒక ఓటు కూడా లేదు. కానీ రాజ్యసభలో 4 ఉన్నారు. 4 ఓట్లు మీకు మాటిస్తున్న కృష్ణన్న, బిల్లు పెడితే ఆ 4కి 4 ఓట్లు మొదటి ఓట్లు పార్లమెంట్ లో జరగాల్సిన పని మనం ఇక్కడ పంచాయతీ స్థాయిలో, క్షేత్ర స్థాయిలో ఇక్కడ కొట్లాడితే ఎంత చేసినా కంఠ శోషణ అవుతుంది. కేసీఆర్ గారి ప్రయత్నం కూడా తెలంగాణ కోసం ఎప్పుడు ఫలవంతమైంది కృష్ణన్న? ఆఖరికి మళ్ళా పార్లమెంట్ బిల్లు పాస్ అయితేనే 2014 ఫిబ్రవరిలో తెలంగాణ వచ్చింది. అట్లనే మన పోరాటం కూడా ఫలించాలి, మీ ఆలోచన కూడా సఫలం కావాలంటే కార్యక్షేత్రం అక్కడ. ఇది వాస్తవం. ఇవాళ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, ఆయన పక్కన ఉన్న అడ్వకేట్ జనరల్ చెప్తున్నాడు, సుప్రీంకోర్టు లాయర్ ఒక ఆయన ఇది చెప్తాడు, ఒక ఆయన అటు చెప్తాడు, శ్రీనివాస్ గౌడ్ సార్ ఒక ఆయన ఎందుకు చెప్పిండు, ఇంకొక ఆయన పక్కకు పోయాడు, ఇంకో మాట చెప్తాడు. ఆయన లాయర్ చేసేటల్లో మీకు తెలుసు, నేనే లాయర్లు నేను అవమానించాలి, వేరే వేరే పంచాయతీ. నేను అనేది దయచేసి మేము మీతో పూర్తిగా ఈ పోరాటంలో శాసనసభలో నిలబడడం, రేపు నైతిక మద్దతు కూడా ప్రకటిస్తున్నాం. 18 నాడు మీ పోరాటం ఫలవంతం కావాలని కోరుకుంటున్నాం. కానీ అసలు పంచాయతీ, అసలు అది అంటే శిల్కలో ఉంటుంది ప్రాణం అంటారు, ఆ మాయపతి ప్రాణం శిల్కలో ఉన్నట్టు అసలు దీన్ని మొత్తం మర్మం ఎక్కడ ఉందంటే పార్లమెంట్ లో, లోక్సభలో ఉన్నది. ఆ లోక్సభలో తెగాలంటే కృష్ణన్న మీరే బీజేపీలో ఉన్నారు, మీరే వారి తరఫున రాజ్యసభకు వచ్చారు, మోడీ గారు అపాయింట్మెంట్ ఇప్పి మేము కూడా వస్తాం. అట్లాగే కాంగ్రెస్ లో కూడా కొట్టవలం, అందరి కొట్టబోయి వాళ్ళని అక్కడిని ఇప్పించి బిల్లు పెట్టి స్పెషల్ సెషన్ పెట్టి మా ఓట్లు వేస్తాం, మీకు అండగా నిలబడతాం. తర్వాత మీకు బ్రహ్మాండ వాళ్ళు మీరు పాలాభిషేకం చేసిన మీకు మేమే చేస్తాం. రివ్యూస్ మీటింగ్ నడుస్తుంది కృష్ణ, రివ్యూ మీటింగ్ నడుస్తుంది. దయచేసి మీరు ఇక్కడ దాకా వచ్చి ఇంతసేపు మనం గడిపినందుకు ధన్యవాదాలు. మా నైతిక మద్దతు మొత్తం మీకు ఉంటుందని మరోసారి తెలియజేస్తాం. మీకు హృదయపూర్వక నమస్కారాలు. 50 గ్రామానికి అతిథి వచ్చినటువంటి టీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ గారికి, మధుసూదన్ రెడ్డి గారికి, శ్రీనివాసరావు గారికి, శ్రీనివాస్ యాదవ్, రవిచంద్ర గారికి, అందరికీ మన ఉద్యమానికి, మన బంధుకు మద్దతుగా కేటీఆర్ గారు మద్దతు ప్రకటించినందుకు శుభాకాంక్షలు, హర్షం వ్యక్తం చేస్తున్నాను. అయితే ఇక్కడ మనం ఉద్యమం ఎందుకు చేస్తున్నామంటే, ఒక ఉద్యమం చేపడితేనే కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు తిరిగి వస్తాయి. ఇప్పుడు తమిళనాడు వాళ్ళు అక్కడ 3 రోజులు పని చేసుకుంటారు, పార్లమెంట్ లో షెడ్యూల్ పెట్టారు, 9th షెడ్యూల్ పెట్టారు, ఆ తర్వాత పార్లమెంట్ లో చేశారు. ఇక్కడ ప్రజా ఉద్యమం లేకుండా ఏ సమస్య యొక్క తీవ్రత కాదు. ఉదాహరణకు తెలంగాణ విషయంలో తీసుకుంటారు. తెలంగాణ అప్పుడు అనేక ఉద్యమాలు జరిగినాక పార్లమెంట్ లో పెట్టారు, ఒకేసారి పెట్టలేదు. పార్టీ దిగాలు ఎందుకు చెప్తుంటే ప్రజా ఉద్యమాలు ఎప్పుడైతే బలంగా జరుగుతాయో అప్పుడే ప్రభుత్వాలు పార్టీకి దిగొచ్చి మనకు పాటిస్తారు. ఈరోజు బీసీ ఉద్యమం ఇప్పుడు జరిగింది కాదు, 50 ఏళ్ళ నుంచి ఉద్యమం వేరే సార్లు ధర్మం చేశాం. హాస్టళ్ల సంఖ్య పెంచడానికి కానీ, గురుకుల స్కీమ్ పెట్టినప్పుడు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినప్పుడు కానీ, స్కాలర్షిప్ వచ్చినప్పుడు కానీ, లోకల్ బాడీ రిజర్వేషన్ పెట్టినప్పుడు కానీ అనేక ఉద్యమాలు చేసిన తర్వాతనే ప్రభుత్వాలు కన్విన్స్ అయ్యి ఏర్పాటు చేశారు. అందుకే ఈ ఉద్యమం యొక్క ప్రభావం కేంద్ర ప్రభుత్వం సెగదాగాల పార్లమెంట్కు, అన్ని పార్టీలకు, అప్పుడే ఈ పార్టీలు ప్రభుత్వాలు
ఇన్మైన అంత పెద్ద ఎనుగును నిప్పుల పెట్టి రాజేస్తే ఎట్లా అంటే అట్లా అవుతుంది. అట్లయే ఈ పార్టీలు ప్రభుత్వాలు దిగాలంటే తప్పని పరిస్థితిలో చేయవలసి వస్తుంది. అది లేకుండా ప్రజా ఉద్యమాలు లేకుండా ప్రపంచంలో ఎక్కడ కూడా మార్పు రాలేదు. బీసీ ఉద్యమం గుణాత్మకమైనటువంటి మార్పుల కోసం పోరాడింది. రాజకీయ ప్రయోజనాలకు, వ్యక్తి ప్రయోజనాల కోసం పోరాడలేదు. ఈరోజు దేశంలో ఇక్కడ లేని విధంగా హాస్టల్, గురుకులాలు, ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఉండడం వల్ల ఈరోజు సమాజంలో పెద్ద చదువుకోవడం వల్ల లేబర్ దొరుకుతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఒకప్పుడు మనకి ఇక్కడ అపార్ట్మెంట్ వచ్చేటప్పుడు, రోడ్లు వేసేటప్పుడు ఎవరు లేబరు? ఆలమూరు లేబర్, ప్రకాశం లేబర్, శ్రీకాకుళం లేబర్ ఉంటుంది, ఇక్కడ రంగారెడ్డి, మెదక్ లేబర్ ఉంటుంది. ఇప్పుడు మన లేబర్ లేదు. ఎక్కడ? బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ నుంచి లేబర్ తెచ్చుకునే పరిస్థితి. ఇంత మార్పు బీసీలు చదువుకోవడం వల్లనే ఈ మార్పు వచ్చింది. అత్యంత పేదరికం ఉన్న వాళ్ళు కూడా ఆసక్తులు గురుకులాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనం పోయి రిక్వెస్ట్ చేసినాం, మీరు గురుకుల పాఠశాలను పెట్టాలి, అందరితో పాటు మా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు బీసీకి పెట్టాలంటే చాలా లిబరల్గా ఒకసారి 119, ఇంకొకసారి 119, 3వ సంవత్సరం కూడా 119 పెట్టడానికి మాట ఇచ్చాడు. అయితే ఆఫీసర్లు బిల్డింగ్లు దొరుకుతలేవని చెప్పి కన్విన్స్ చేసి 33కే పరిమితం చేశారు. మొత్తం 300 స్కూళ్ళు ఆ 3-4 సంవత్సరంలో చేశారు. కాబట్టి చాలా మార్పు ఈ సమాజానికి పునాది పడ్డది. మన మాజీ ముఖ్యమంత్రి, మన నాయకుడు కేసీఆర్ గారు సమాజంలో మార్పు, గుణాత్మకమైన మార్పు నుంచే మొత్తం ప్లాన్ చేసేవారు. మనం కూడా మన బీసీ ఉద్యమాలు కూడా సమాజంలో ఏదో ఒక వ్యక్తికి, ఎవరు నాయకుడికి మార్పు కోసం కాదు, అని ప్రతి ఒక్కరు చదువుకోవాలి. చదువు ద్వారానే ఈ సమాజంలో గుణాత్మకమైన మార్పు వస్తుందని చెప్పి మొదటి నుంచి పోరాడుతున్నాం. ఆ దిశగా దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో గుణాత్మకమైన మార్పు వచ్చింది. ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు. దీన్ని చూసి ఇతర రాష్ట్రాలు కూడా ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి ఐఏఎస్ ఆఫీసర్ రప్పించి ఇంతమంది ఎట్లా చదువుకుంటున్నారని రిపోర్ట్ తెచ్చుకున్నారు. మేము పోయి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీ వచ్చినప్పుడు మీ స్టడీ చేస్తున్నాం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఏ మార్పు అవుతుందో మేము కూడా స్టడీ చేస్తున్నాం అన్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి రిజర్వేషన్ల విషయానికి వస్తే తప్పనిసరి రిజర్వేషన్ల కోసం ఎక్కడ మేము తల వంచలేదు, తల దించలేదు, సాధించే వరకు వదిలిపెట్టలేదు. ఇది వ్యక్తి ప్రయోజనం కాదు. సమాజంలో అనేక మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులకు తగ్గట్టు ఇది ఏం పంచాయతీ? అన్నదంలో పంచాయతీ. మేము ఏ కులానికి, ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. భారతదేశంలో కుటుంబంలో భావిస్తే ఈ దేశంలో ఉన్న అన్ని కులాలు అన్నదంలో అంటున్నారు. ఎవరి వాట వాళ్ళనే పోరాటం ఇది. అందుకే మా వాటా కోసం జరిగే పోరాటం, ఈ పోరాటంలో గుర్తించాలి అన్ని పార్టీలు, అందరూ ముఖ్యులు. ఈ ఏనాటికైనా ఇవ్వక తప్పదు. ప్రజాస్వామ్య దేశం, రాజ్యాంగబద్ధమైన హక్కులు ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ఏ సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గం వాటా ఇవ్వాలి. ఇక్కడ కోర్టులో అన్యాయం జరిగినట్టుగా కూడా ప్రజల్లో బలమైన ఉంది. ఈ మూమెంట్ రావడానికి ఈ ఒక స్ట్రాటజీ ప్రకారమే మేము చేశాము. జీవో వచ్చింది. ఆ జీవో అందరికీ తెలుసు ఆ పద్ధతి. కానీ చూద్దాం రాజ్యాంగం నుండి ఎంతవరకు ముందుకోతుంది. మొదటి రోజు ఇవ్వలేదు, 2వ రోజు ఇవ్వలేదు, 3వ రోజు 50% సీలింగ్ అనే దాని మీద బలంగా వాదనలు వినిపించారు. ఏంటిది? అగ్రకులాలలోని పేదలకు 10% రిజర్వేషన్ ఇస్తే సీలింగ్ వర్తించదు, బీసీలకు ఇచ్చినప్పుడే సీలింగ్ వర్తిస్తుంది అని చెప్పి నిలదీయడం జరిగింది. అదేవిధంగా 50% సీలింగ్ రాజ్యాంగంలో ఎక్కడ లేదు. అయితే ఇక్కడ ఒక పాయింట్ చాలా మంది అర్థం చేయాలని, ఈ సీలింగ్ మీద 9th షెడ్యూల్తో పరిష్కారం, 9th షెడ్యూల్ మీద 10-20 కేసులు ఉంటాయి సుప్రీంకోర్టు. అయితే దీనికి రాజ్యాంగ సవరణ జరగాలి. 15 కోడ్, 16 కోడ్ లేదా ఒక క్లాస్ చేసి జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టాలని, లేదా రిజర్వేషన్లు 42, 44 పెట్టి దీన్ని అమలు చేయాలని ఒక్క సవరణ చేస్తే రాజ్యాంగాన్ని 121 సార్లు సవరించాలి. ఒక్కసారి బీసీల కోసం సవరిస్తే పర్మనెంట్ గా ఈ సమస్యకు పరిష్కారం. లేకపోతే ఏ కోట్లలో ఒకటి
అందరికి అభిప్రాయం ఉంది. బీసీల విషయంలో ఏది తీసుకొచ్చినా కోర్టులు కొట్టేస్తే కోర్టులు బీసీ కులాలకు వ్యతిరేకమైన భావన సమాజంలో పాత్రపోయింది. ఇక్కడ న్యాయం కోసం ధర్మం కోసం జరిగే ఈ పోరాటం కూడా మా మానవ హక్కులు ఇది. దీన్ని వివిధ కోణాల్లో మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. కోర్టులో లేదా పార్లమెంట్లో దీని మీద ప్రధానమంత్రికి చాలాసార్లు కలిసినప్పుడల్లా డిమాండ్ చెప్పారు. ఈ మా డిమాండ్లు 18-19 డిమాండ్లు ఇస్తే అంచెలంచెల్ని ఇప్పటికి 3 డిమాండ్లు. ఒకటి ఏబిసిడి వర్గీకరణ, కేంద్రంలో బీసీ కమిషన్ రాజ్యాంగ భద్రత, ప్రత్యేక మంత్రిత్వ శాఖ పునరిక కాలేదు. అదేవిధంగా కేసీఆర్ పీరియడ్ నుంచి చెప్తున్నారని మొన్నమైనప్పుడు గట్టిగా చెప్తే ఆ ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు ఈ జనాభా లెక్కది చట్టసభల రిజర్వేషన్ల మీద ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని మనం నిర్మిస్తే, మీరు మద్దతు ఇస్తే తప్పనిసరి బలమైన ఉద్యమం నిర్మిస్తాం. ఎక్కడ కూడా రాజీ పడేది లేదు. ఈ ఉద్యమం ప్రతిపాదించేదే ఏ రాష్ట్రంలో ఒక రాష్ట్రంలో బలమైన ఉద్యమం ఇట్లా జరిగితే తప్పనిసరి కేంద్ర ప్రభుత్వాలు వ్యవస్థలన్నీ కూడా తప్పనిసరి దిగి రావాల్సిందే. ఎందుకంటే తెలంగాణ వస్తుందని ఎవరు ఊహించలేదు. కేసీఆర్ గారు వ్యూహంతో ఉద్యమాన్ని అంతేగా ఈ ఉద్యమం చేస్తే ప్రపంచమే గుర్తించలేదు. అప్పుడు తప్పని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం బిల్లు పెట్టి చేసింది. ఇక్కడ కూడా బీసీ ఉద్యమం బలంగా నడిపిస్తే అన్ని రాజకీయ పార్టీల సహకారం నుండి తప్పనిసరి నాయకులందరూ అన్ని పార్టీలు ఉన్నటువంటి బీసీ నాయకులు, రిజర్వేషన్ అనుకూలవాదులు, నేను అందరినీ అగ్రకులాలను మొత్తం బీసీ వ్యతిరేకులను అనేక మంది బీసీ కులాల కోసం పోరాడినటువంటి వాళ్ళు సంఘ సంస్కర్తలు ఉన్నారు, మానవతావాదులు ఉన్నారు. తప్పనిసరి ఇప్పుడు కూడా 42% ఇస్తే ఏముందని చెప్పి అన్ని పార్టీలు ఉన్నటువంటి చాలా మంది మేధావులు కూడా అంటున్నారు. కాబట్టి దీన్ని పాజిటివ్గా అన్నదమ్ముల షేర్ లాగా భావించి, వాటాగా భావించి ఈ ఉద్యమం ఎప్పుడైనా అన్నదమ్ముల వాటా ఇవ్వక తప్పదు. కాబట్టి మంచితనాన్ని మంచిగా ఉన్నప్పుడే వలుచుకోవాలి. కాబట్టి ఈ ఉద్యమాన్ని సమాజంలో వస్తున్నటువంటి మార్పులను, సమాజంలో వస్తున్నటువంటి సామాజిక చైతన్యాన్ని గుర్తెరిగి ఈ ఉద్యమాలను ఇంకా ముందుకు తీసుకుపోకుండా, సమాజంలో చీలిక రాకుండా, దేశ సమగ్రత, సామాజిక సామరస్యం దెబ్బతినకుండా, ఎందుకంటే మన దేశానికి సామాజిక సామరస్యం, నైతిక విలువలు పెంచడానికి అనేక మంది ఋషులు, మహానుభావులు, సంఘ సంస్కృతులు వేలాది సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తే గొప్ప సంస్కారవంతమైన సమాజాన్ని మన భారతదేశంలో దీన్ని చెడిపోవద్దనేది మాకు వివేకానికి ఎరువు ఉంది. అయినా వాటా కోసం, అభివృద్ధి కోసం జరిగే ఈ పోరాటం వాంఛనీయం. దీన్ని మా పాలిట్లో గుర్తించి ఎప్పటికైనా వాటా ఇవ్వాల్సిందని ఎంటైర్ సమాజం గుర్తించాలి. గుర్తించి అన్నదమ్ముల పంచాలిగా భావించి, శత్రుత్వం కాదు ఇక్కడ, సోదరత్వంతో భావించి గుర్తించి ఈ వర్గాలకు ఎప్పటికైనా ఇవ్వాలనే భావనతోటి చేరివ్వడానికి, వాటా ఇవ్వడానికి ప్రిపేర్ కావాలి. అందులో మీ యొక్క కృషి, మీ యొక్క పాత్ర చాలా ముఖ్యం. తప్పనిసరిగా బలమైన నాయకత్వం ఉంది. మీరందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో మంచి లీడర్షిప్ బిల్డప్ చేశారు. ఒక స్థాయిలో కాదు, అన్ని స్థాయిలలో ఉన్నది. అన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు అడ్వకేట్ జనరల్ ఇచ్చారు. అది అనేకమైనటువంటి పదవుల్లో స్పీకర్, చైర్మన్ కౌన్సిల్లో, ఇంకా అనేక రంగాల్లో ఇప్పుడు సందర్భం కాకపోయినా అనేక సార్లు బీసీల ప్రచారాలు నిలిచారు. ఇప్పుడు కూడా ఈ ఉద్యమం లోపల మీరు అవుట్రైట్ గా సపోర్ట్ చేయాలి. ఈ ఉద్యమం అందరికీ ఆదర్శంగా నిలబడేటట్టు మీరు అందరూ కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, తప్పనిసరి మీ పాత్ర గట్టిగా